ఇన్‌స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్‌లో ఎక్కడ చూసినా చాలా ట్రెండింగ్‌లో ఉన్న ఫ్రాక్స్ అయితే ఇప్పుడు మనకు మీషోలోనే అవైలబుల్‌గా ఉన్నాయి. అవన్నీ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఒక్కొక్కటిగా చూసేయండి. ఇంకా మీరు గనుక నా ఛానల్‌లోకి ఫస్ట్ టైమ్ మనకొస్తే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి రస్ట్ ఆరెంజ్ కలర్ ఫ్రాక్ అండి. ఇదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇదొచ్చేసి మనకు ఫ్రంట్ బ్యాక్ కూడాను స్క్వేర్ నెక్ లాగా వచ్చి హ్యాండ్స్ ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. మనకు ఈ ఫ్రాక్‌కి నెక్ అనేది కొంచెం డీప్‌గా ఉంది. హ్యాండ్స్ మోడల్ అనేది కొంతమందికైతే ఇలాగ నచ్చదు. నచ్చని వాళ్ళు నేను స్కిప్ చేయమనే చెప్తాను. ఇంకా క్లాత్ విషయానికొస్తే గనక చాలా సూపర్‌గా ఉంది. దీని మీద వచ్చిన వర్క్ అంతా కూడాను స్టోన్స్‌తో అయితే వచ్చింది. స్టోన్స్ వర్క్ ఫినిషింగ్ కూడాను చాలా నీట్‌గా ఉంది. మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ దీన్ని ₹980కి అలా సేల్ చేస్తున్నారు. మనకిది మీషోలో చాలా తక్కువ ప్రైస్‌కే అవైలబుల్‌గా ఉంది. మంచిగా దీనికి లైనింగ్ కూడాను ప్రొవైడ్ చేశారు. చాలా నీట్‌గా ఉందండి. స్టిచ్చింగ్ గానీ, ఈ వర్క్ ఫినిషింగ్ గానీ చాలా బావుంది. అలాగే మనకు లోపల క్లాత్ కూడాను కొన్ని ఫ్రాక్స్‌కి మనకి ఎక్స్‌ట్రా క్లాత్ రాదు కదా! మనకు ఈ ఫ్రాక్స్‌కనేది 1 ఇంచ్ దాకా ఎక్స్‌ట్రా కూడాను వస్తుంది. నేను ఎల్ సైజ్ తీసుకున్నాను. నాకు ఫుల్ ఫ్రాక్ లాగా అయితే వచ్చింది. మీ సైజ్ కన్నా చిన్న సైజ్ తీసుకున్నా పర్వాలేదు. కరెక్ట్ సైజ్ తీసుకున్నా పర్వాలేదండి. నెక్స్ట్ నంబర్ సైజ్ మాత్రం తీసుకోకండి. ఎందుకంటే కరెక్ట్ సైజ్ వస్తుంది. క్వాలిటీ అయితే చాలా బావుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ వైట్ ఫ్రాక్ అండి. ఈ వైట్ ఫ్రాక్ అయితే మనకు వెకేషన్స్‌కి వెళ్ళాలన్నా గానీ, ట్రావెలింగ్‌కి వెళ్ళాలన్నా గానీ, కంఫర్ట్‌గా ఉండాలంటే బెస్ట్ చాయిస్ అండి. రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయొచ్చు. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఇంకా మిక్సింగ్ డిఫరెంట్‌గా ఉంది ఫ్యాబ్రికు. చాలా సూపర్‌గా ఉంది. రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసినా కూడాను ఈ ఫ్యాబ్రిక్ అనేది పాడవదు. ప్రతి ఒక్క ఫ్రాక్‌కి కూడాను మనకు బ్యాక్ సైడు కట్టుకోవడానికి మంచిగా థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్‌కొచ్చేసి ఎలాస్టిక్ ఉంది. ఇదొచ్చేసి కాలర్ నెక్. పైన మనకు బటన్ ఏం లేదు. కాలర్ నెక్ కాబట్టి లేకున్నా పర్వాలేదు. లేదు కంఫర్ట్‌గా ఉండాలి అనుకున్న వాళ్ళు చిన్న బటన్ ఒకటి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా డబుల్ ఫ్రాక్ అంటే డబుల్ లేయర్ ఫ్రాక్ ఇది. లైనింగ్ కూడాను ప్రొవైడ్ చేశారు. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి డబుల్ లేయర్ ఫ్రాక్ అయితే పెట్టారు. మంచిగా టాప్ టు బాటమ్ అంతా కూడాను లైనింగ్ ప్రొవైడ్ చేశారు. రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేసినా కూడాను అస్సలు పాడవదు. మనకు మిడిల్‌లో కట్ లాగా వచ్చి డిజైన్ అయితే వస్తుంది. కరెక్ట్‌గా చూసుకోండి. క్వాలిటీ మాత్రం నంబర్ 1 క్వాలిటీ అండి. చాలా సూపర్‌గా ఉంది. మెత్తగా ఉంది. లైట్ వెయిట్‌గా ఉంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు ట్రావెలింగ్ కోసం చూసాను. ఫెస్టివల్ వేర్‌గా చూసాము. ఇది కంఫర్ట్ అండి. కంఫర్టే కాదు క్వాలిటీ కూడాను సూపర్‌గా ఉంది. ఎందుకంటే మనకు ఇది కలరు గానీ, క్వాలిటీ గానీ చాలా బావుంది. మనకు దీని మీద ప్రొవైడ్ చేసిన వర్క్ అంతా కూడాను థ్రెడ్ వర్క్ అండి. నేనేదో ప్రింట్ అనుకున్నాను కానీ, ఇదంతా కూడాను థ్రెడ్ వర్కు చాలా నీట్‌గా వచ్చింది. ముందర మనకు వీ నెక్ లాగా వచ్చింది. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అయితే వచ్చింది. హ్యాండ్స్‌కైతే పఫ్ స్లీవ్స్ అయితే వచ్చున్నాయి. మంచిగా వీటికి కూడాను బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి థ్రెడ్స్ ప్రొవైడ్ చేశారు. నీ లెంత్ కంటే ఇంకా కింద దాకా ఉంటుంది ఫ్రాకు. థ్రెడ్ వర్క్ అంతా కూడాను చాలా నీట్‌గా ఉంది. 1 ఇంచ్ ప్రిల్స్ దాకా అయితే చిన్న చిన్న ప్రిల్స్ అయితే వచ్చాయి. ఇది మనకు కాటన్ ఫ్రాక్ అని మెన్షన్ చేశారు కానీ కాటన్ కాదు. దీనికి యోక్ పార్ట్‌లో లైనింగ్ ప్రొవైడ్ చేశారు. కింద వచ్చేసి లైనింగ్ అవసరం లేదండి. ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ కాదు. అట్లాగని ప్యూర్ సిల్క్ కూడా కాదు. కాటన్, సిల్క్ మిక్సింగ్ అండి. చాలా సూపర్‌గా ఉంది. డౌట్ లేకుండా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు చాలా ట్రెండింగ్‌లో ఉంది ఈ ఫ్రాక్ కూడాను. కలంకారీ డిజైన్ అయితే వచ్చుంటుంది. నాకైతే భలేగా నచ్చింది. దీని ప్యాకింగ్ కూడాను ఎంత నీట్‌గా ఉందో. ప్యాకింగే కాదండి క్వాలిటీ కూడాను చాలా బాగుంది. మనకు ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ సిల్క్ మిక్సింగ్ ఫ్యాబ్రిక్ అండి. మనకు బ్యాక్ సైడ్‌ను హై నెక్ ఉంది. ముందర వీ నెక్ అంటే స్వీట్ హార్ట్ నెక్ టైప్ నెక్ ఉంది. మిడిల్‌లో చిన్న చిన్నగా పోట్లీ బటన్స్ అయితే ఉంది. మనకు కిందనంతా కూడాను ఇలాగ కలంకారీ ప్రింట్ ఉంటుంది. యోక్ పార్ట్‌లో వచ్చేసి పికాక్ డిజైన్స్ అంటే 2 పికాక్స్ 2 సైడ్‌న కూడా 2 పికాక్స్ ఉంటాయి. హ్యాండ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ ఇచ్చారు. థ్రెడ్స్ కూడాను డిఫరెంట్‌గా మనము పైన బ్యాక్ సైడ్ నెక్‌కి ఎలా పెట్టుకుంటామో అలాగా ఇచ్చారు. క్వాలిటీ కూడాను చాలా బాగుంది. హ్యాండ్స్‌కొచ్చేసి ఎక్కువ పఫ్ లేకుండా జస్ట్ చిన్న పఫ్ అయితే ఇచ్చున్నారు. చాలా సూపర్‌గా ఉంది. ఇదొచ్చేసి క్రేప్ సిల్క్ మిక్సింగు. గేరా కూడాను మంచిగా ఉంది. క్వాలిటీ కూడాను చాలా బాగుంది. లైనింగ్ కూడాను ఉంది. ఈ ఫ్రాక్స్ అన్నిట్లో మీకు ఏ ఫ్రాక్ నచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా
వీడియో నచ్చితే కనుక వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఫ్రాక్స్ అన్నిటి లింక్స్ కూడాను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి.